నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కామెంట్స్ లో ఒక ప్రశ్న అండి, అన్నం తినే విధానం ఒకసారి వివరించండి అని అడిగారు. ఇలా కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఒకటనే కాదు. నేను గమనించాను, మామూలుగానే విస్తరిలో లేకపోతే పళ్ళెం ప్లేట్లో అన్నం వడ్డించే ముందు భోజనం కూర్చున్నప్పుడు ముందుగా అన్నం వడ్డించేస్తూ ఉంటారు. అలా కాదండి, ముందు కూరలు వేయాలి అంటారు కొంతమంది, లేదు ఇలా అంటారు, ఉప్పు వేయాలంటారు. ఇలా రకరకాలు ఇవి ఉన్నాయి. అసలు భోజనానికి ఎటువంటి ప్రక్రియ ఉంది, అసలు ఎలా చెయ్యాలి, అన్నం తినే విధానం చెప్పండి, వడ్డించే విధానం కావచ్చు, కూర్చునే విధానం కానీ, ఇవన్నీ వీటి గురించి మాట్లాడదాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అది మనం విస్తరాకులో కావచ్చు, ప్లేట్లో కావచ్చు, పెట్టుకొని తినే విధానాన్ని అనుసరించే మృష్టాన్నం అనేటువంటిది మనకు దొరుకుతుంది. అంటే ఎప్పుడు కడుపు నిండా తినేటువంటి భోజనం దొరుకుతుంది. అందులో చేసేటువంటి విధానాన్ని అనుసరించి మనకు దొరకడం కూడా మానేస్తుందమ్మా. దీనికి మన పెద్దవాళ్ళు పిండాకూర తింటావేరా అని వింటూ ఉంటాం. దాదాపుగా ఇవాళ ప్రతి ఒక్క మనిషి హాస్టల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ పిండా కూడా తింటున్నారు. అదేంటి గురుగారు, నిజంగమ్మా. ఇంకా చెప్పాలంటే ప్రేతకూడు. అమ్మో, ఎందుకు అలా అంటున్నారు? ఎప్పుడు కూడా అమ్మా, నువ్వు కంచం పెట్టుకో, విస్తరాకు పెట్టుకో, వడ్డించే విధానం ఒకటి ఉంటుంది. మొట్టమొదటి విస్తరాకు కంచం పెట్టుకుంటే ఒక చుక్క నెయ్యి వేయాలి ఫస్ట్. అభిగారం అంటారు దాన్ని. నెయ్యి వేసిన తర్వాత మనకు అంటే వడ్డిచ్చే వారికి ఎడమ చేతి వైపు కూరలు, అంటే కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు కూరలు, ఎడమ చేతి వైపు పచ్చళ్ళు. దానికి ఒక ప్రక్రియ ఉంది, అలా వేసుకురావాలి. అన్నం అనేటువంటిది చివరికి పెట్టాలమ్మా. నేను విన్నానండి. తద్దినాలు ఆబ్దీకాలు పెట్టినప్పుడేమో పప్పు చివరికి వేస్తారు, సూపమంతే ప్రదాతవ్యం అని చెప్పి. మామూలు భోజనాలలో అన్నం చివరికి వేయాలి, పెట్టాలి. అలా చివరికి పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్నాభిగారం చేయాలి. పాత్రాభిగారము, అన్నాభిగారం రెండు ఉంటాయి. ఇకపోతే ఇంకొక విషయం, ఇంట్లో ఒక 5-6 వచ్చి కూర్చున్నారు. మనకు చేసేటువంటి ఆ చిన్న పొరపాటు మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అన్నం వల్ల అంతా అంటే అన్నం వల్లనే అంతా, అన్నం వల్లనే అంతా. ఇలా వరుసగా కూర్చుంటే ఇంటికి ఎవరైనా 4 భోజనానికి వస్తారు, మన ఇంటికి పిలుస్తాం. వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు తెలిసో తెలియక చేస్తారో తెలియదు కానివ్వండి, ముందు ఎవరైతే మన ఇంటికి గెస్ట్గా వస్తారో వాళ్ళ విస్తట్లో ముందు వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత భర్తకి పెడతారు. చాలా తప్పమ్మ. ఇంటి యజమాని విస్తట్లో పెట్టకుండా ఇంకొక విస్తట్లో పెట్టకూడదు. అంటే తప్పది. మనం అది మర్యాద అనుకుంటాం ముందు వాళ్ళు. అదే అంటున్నా, నీ మర్యాద నీ భర్తకి ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికైనా మర్యాద ఇవ్వు. నీ తండ్రి వచ్చినా ఆ ఇంటి యజమాని ఎవరు? అతని కంచంలోనో అతని విస్తరాకులోనో పదార్థం వేసిన తర్వాతే వెయ్యాలి. అది ధర్మం. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ముందు వాళ్ళకి వేసి ఎప్పుడైతే చేస్తామో జ్యేష్ఠాధికారం వచ్చేసినట్టే. అంటే ఆ ఇంట్లో ఆ మనిషిగా పోయిన వాడితో సమానం, ఉన్నవాడితో లెక్క కాదు. అందుకనంటే ప్రేతకూడు అంటే రోజు తినేది ఇంకా మనం ఏం తింటున్నాం, ఇంకా ఆ మనిషికి విలువ ఇవ్వలేకపోయాం. అక్కడ విలువ లేకుండా ఎప్పుడైతే నువ్వు పక్క మనిషికి పెట్టావో నీకు జ్యేష్ఠ ధిక్కారం చేసేసావుగా. ఆ ఇంటి పెద్ద మనిషిని ధిక్కరించేసావు. నువ్వు ధిక్కరించడం మీనింగ్ వాడితో ఇక వెళ్ళిపోయిన వాడితో సమానం. ఇటువంటివి మనం తెలుసుకోవాలమ్మా. ప్రతిదీ విస్తరాకు వైపు కూర్చుంటే విస్తరాకు వేసుకుంటే మనకు ఆ చివరనేటువంటి ఎడం చేతి వైపుకి రావాలి. నిన్న రీసెంట్గా కూడా ఈ అప్పుడప్పుడు కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం. ఇవి రైట్ సైడ్ యాడ్స్ కిందకి సంబంధించినవి రైట్ సైడ్ పెట్టేసుకొని తింటూ ఉంటారు. అవి చూసి ఇంకొకళ్ళు అంతే చేస్తారు. ఎడమ చేతి వైపే ఉండాలి. మీరు కంచంలో అయినా సరే మొట్టమొదటి పదార్థముగా మీరు అన్నము పెట్టారా, ఆ జన్మాంతము ఆ ఇంట్లో పిశాచ ప్రేతకూడే సుఖ సంతోషాలు ఓ బ్రహ్మాండంగా సౌభార్థంగా వెళ్ళి విరుస్తాయని చెప్పి మీరు ఆశించక్కర్లు. అసలు నిత్య నూతన దరిద్రం అనేటువంటిది మనకి ఎప్పుడు దరిదాపుల్లోనే కాచు కూర్చుంటుంది. అయితే చాలా మందికి అంటే ఇంత అవకాశం ఉండదు కదండి. ఇప్పుడు మీరు చెప్పారు ఒక పద్ధతి అని చెప్పి, ముందుగా నెయ్యి వేయాలి, ఆ తర్వాత పచ్చడి, రోటి, కూర, పప్పు, తర్వాత చివరికి అన్నం అని. ఇంత అవకాశం ఉండదు ఎవరికి. నిత్యం వండుకునే వాటిలో అంత ఉండదు. ఒక కూర,
చారు అన్నం ఇలా వండుకుంటాం. పెట్టుకో, ఫస్ట్ మాత్రం అన్నం పెట్టుకోవద్దు. అంతే, ఎలా అయినా సరే. ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దు. కూర, పప్పు, పచ్చడు ఏదో ఒక పదార్థం వేసిన తర్వాతే అన్నాన్ని అందులో మనం విస్తట్లో కానీ కంచంలో కానీ పెట్టాలి. మినహాయిస్తే ఉట్టి అన్నం ఎప్పుడైతే పెడతామో అది చనిపోయిన వ్యక్తికి చేసేటువంటి కర్మకాండలు ఆబ్దికాలు చేసినప్పుడు మొట్టమొదటిగా విస్తట్లోకి పెట్టేది అన్నం, పదార్థాలు ఏమీ పెట్టకుండా. చివరికి సూపమంతే ప్రదాతవ్యం, పప్పుతో పూర్తి చేస్తాం. కానీ మామూలుగా ఇళ్ళల్లో చేసేటికి పప్పుతో పూర్తి చేయకూడదు, పప్పు మొదట్లోనే ఉండాలి. మజ్జిగ ఇక ఉప్పు అని నువ్వు ఎప్పుడైనా వేసుకో, కానీ అన్నం మాత్రం చివరికి పెట్టుకో. గురుగారు, ఒక ప్రశ్న అండి. భోజనానికి కూర్చునే ముందు ఏదైనా ప్రార్థన చేయాలా? ఏదైనా ఒక మంత్రం కానీ, లేకపోతే అసలు ఏం స్మరించుకోవాలి? మా సర్వసాధారణంగా అయితే కనుక అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాస్యవ భక్తాస్య స్వదేశో భువనత్రయం అనేటువంటిది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా భోజనం చేసేటువంటి ముందు స్మరణ చేయవలసింది. మా ఇళ్లలో దీంతో పాటు త్రిసుపర్ణం అని చెప్తారమ్మా. య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్మం. అంటే మన ఇళ్ళల్లో భోజనం చేసేటప్పుడు ఒక్క మనిషి అయినా సరే త్రిసుపర్ణం చెప్పి భోజనం చేస్తే, ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు పెట్టారు కాబట్టి ఈ రకంగానే ప్రతిరోజు 1000 మందికి పెట్టేటువంటి స్థితి వాళ్ళకి కలగాలని చెప్పి ఆ మంత్రార్థం. ఇది మా ఇళ్ళల్లో మేము ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అన్న సూక్తము అంటారండి. అన్న సూక్తం ఒకటి, ఈ త్రిసుపర్ణం, ఈ రెండూ కూడా 5 నుంచి 6 నిమిషాల సమయం. అంటే వడ్డన మొదలుపెట్టిన దగ్గర నుంచి వడ్డన పూర్తయ్యే లోపు. ఎందుకు చేయాలంటే ఆఘ్రాణ దోషం. అంటే వంట చేస్తున్నప్పుడు మనకు ఆ వాసన వస్తుందమ్మా. ఆ వాసన వచ్చినప్పటికీ కూడా మనం నైవేద్యం పెట్టడానికి అది అర్హత ఉండదు. అందుకని ఆ ఆఘ్రాణ దోషం పోవడానికే అన్న సూక్తం. మనకు పూర్వకాలంలో అందుకని గాడు పొయ్యిలు ఉండేవి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి. గాడు పొయ్యిలు, ఆ గాడు పొయ్యిలో కట్టెలు పొయ్యి, కట్టెలు అవన్నీ పెడితే ఆ కట్టెలు పొగ తప్పితే అన్నం ఉడికితే ఆ వాసన మనకు తెలియదు. అందుకనే ప్రతి ఇంట్లో కూడా గాడు పొయ్యిలో ఉంటుండేవి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి కాబట్టి అది మనం ఎక్కడున్నా అది మనకు వాసన వస్తూనే ఉంటుంది. ఆ ఆఘ్రాణ దోషం పోవడానికి అన్నాభిహారం అండి. వంట పదార్థం అవగానే ముందు దాని మీద ఒక చుక్క వేస్తారు ఆఘ్రాణ దోషం పోవడానికి. తర్వాత దానికి గాయత్రీ మంత్రదాద్భ్య ప్రోక్ష్య అన్న సంస్కారార్థం అన్నస్య ఆఘ్రాణ దోష పరిహారార్థం దానికి సంస్కారం జరగాలట. అలా ఉంటుంది. కాబట్టి మా ఇళ్ళల్లో ఈ అన్న సూక్తం అనేటువంటి జరుగుతుంటుంది. ప్రతి వ్యక్తికి అలా కడుపున భోజనం జరగాలని చెప్పి మామూలుగా ఎక్కడైనప్పటికీ కూడా ఆ అన్నపూర్ణ అనేటువంటి మాత్రం ఖచ్చితంగా స్మరించుకోవాలి, పఠించి తీరవలసిందే. ఇందులో భాగంగానే తినే విధానం గురించి కూడా అడుగుతాను గురుగారు. చాలా మందికి అలవాటు ఉంటుంది. అంటే నాకు అర్థమైందమ్మా, ఇవి ఎవరికి తోచినట్టు వారు తింటూ ఉంటారు. 5 వేళ్లతో శుభ్రంగా, కొంతమంది అరిచేతికి తగలకుండా ఇట్టిట్ట కలిపేస్తారు. అనారోగ్యంతో జీవితకాలం గడుపుతారు. గురుగారు నీట్గా తినాలని అనుకుంటారు కదా. నువ్వు బ్రతికేదే తినటం కోసం, ఎంత సంపాదించేది కడుపుకు తినటం కోసం. ఆ కడుపుకు తినేటువంటిది తృప్తిగా తినాలి, నీట్గా తినటం ఏంటండి. శుభ్రంగా 5 వేలతోటి అన్నం కలుపుకొని పిసికి ముద్ద చేసుకొని తినాలమ్మా. ఇంతవరకు చేతికి అంటాలమ్మా, అరిచేయండి ఇదేగా, అంతే ఇక్కడ వరకు. ఇదంతా కూడా అమృతరేఖ. మనకు నవగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఉంటాయి. వాటికి ఆహారం పెట్టు, దాని ప్రసాదం నువ్వు భుజించు. వేలతో పెట్టేసేసి ఏదో వాళ్ళ గొప్పలాగా చూసే వాళ్ళు మొత్తం ఇలా కలుపుకుంటారని అనుకుంటారేమో అని చెప్పి అలా 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 నాకు అనిపిస్తుంటుంది. ఏం కర్మరా బాబు, జీవితకాలం అంతేనా అంటే నువ్వు తెలియదు. అమృతం కాదు, విషతుల్యం. నీకు ఎప్పుడైతే అరిచేయి తగలకుండా నువ్వు అన్నం తిన్నావో అది నీకు అమృతం ఎట్లా అవుతుంది. శుభ్రంగా అన్నం తీసుకో, పప్పు కలుపు, శుభ్రంగా 5 వేళ్లతో దాన్ని కలపాలి. కలిపి శుభ్రంగా చేసుకుని 5 వేలు నోట్లోకి వెళ్ళాలంటారు. ముద్ద చేసేసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అట్లా 5 వేలు నోట్లోకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటే ఎవడేం చేస్తాడు. నిజంగా భాగ్యమే అది.
ప్రతి మనిషి కోరుకుంటే 5,000 నోట్లోకి వెళ్ళాలని చెప్పి భోజనం చేసామని అడుగుతారు ఎవరైనా, అంటారు ఎవరైనా. అంతేగాని అంటే ఇంకొక రకంగా అయితే చేయలేరు కదండి. భోజనం అనే పదార్థానికి 5,000 చూపించాల్సిందే. మరి తినేటప్పుడు కలిపేటప్పుడు చాలా విచిత్రంగా తింటుంటారమ్మా, నాకు అనిపిస్తుంది. ఇంకా తెలిసింది కొంతమంది ఈ అవన్నీ కూడా ఏంటంటే మనకు ప్రమాణాలు ఎక్కడ లేదమ్మా. కొంతమంది ఇలా ఇలా ఇక రకరకాలుగా అది ప్రమాణంలో చెప్పబడలేదు. ఇక ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఇట్లా 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 పక్కవాడికి వికారం కలిగేలాగా తింటూ ఉంటారు. దానివల్ల ఉంటారు గురుగారు, అది ఎంతవరకు సమంజసం? ఇలా దులుపుతూ ఉంటారు తినేటప్పుడు కూడా. అవునమ్మా, దులపకూడదు, విదిలిస్తూ ఉంటారు. ఆ విదిలించేటువంటి విధానం అనేటువంటిది తిన్న తర్వాత ఉండాలి. అంటే నువ్వు భోజనం చేసేసిన తర్వాత నీ చేతికి అంటున్నటువంటి మెతుకైతే అయితే ఉంటుందో అది నువ్వు అక్కడ కింద భూమి మీద విదిల్చి నువ్వు చేయగడుకోగలగాలి. ఆ విదిల్చే 4 మెతుకుల కోసం ఈ చీమలు అవన్నీ కూడా ఆ ఒక్క 4 మెతుకులు అవి తిని కడుపు నింపుకుంటాయి. కొంతమంది అంటారు వీడు పిల్లి కూడా బెచ్చం వేడు, అన్నం కూడా తినే చేయి కూడా విదిలించదు అంటారు. చూసారండి, తినేటప్పుడు విదిలించడం కాదండి, అది తినేటప్పుడు విదిలించడం కాదు. తిన్న తర్వాత, ఇందాక మీకు చెప్పే తిన్న తర్వాత ఇట్లా ఇట్లా రకరకాలుగా ఆ మజ్జిగన్నం మొత్తం తినేసిన తర్వాత ఆ ఉన్న 4 మెతుకులు కూడా చేతికి ఉండకుండా 4,000 నోట్లోకి పెట్టుకొని వెనక్కి ముందుకి రకరకాలుగా చేసేసి చేయగడుక్కుంటే ఆ కిగ్గుస్విదాసీత్ పూర్వచిత్తి కిగ్గుస్విదాసీత్ బృహద్వయ కిగ్గుస్విదాసీత్ పిశంగిల కిగ్గుస్విదాసీత్ పిలిప్పిల ద్యౌరాసీత్ పూర్వచిత్ తిరస్వ ఆసీత్ బృహద్వయ రాత్రిరాసీత్ పిశంగిల విరాసీత్ పిలిప్పిల కస్విదే కాకి చరతిక ఉస్విజ్జాయితే పునః. అంటే నువ్వు తిన్న తర్వాత చివరికి ఆ ముద్ద అన్న మెతుకు అంటే చివరి మజ్జిగ తినేటప్పుడు ఒక ముద్దలా పిండి పక్కన పెట్టాలి. అలా పెడితే ఆ ముద్ద కాకి తింటుంది, పితృదేవతల ప్రీతి. నువ్వు తిన్న తర్వాత ఆ చేయి నువ్వు విదిలిస్తే ఆ విదిలించినటువంటి, మీరు మామూలుగా ఎవరింటికి కాస్త పెద్దవారింటికి వెళ్తూ ఉండండి, వాళ్ళు భోజనం చేసి చేయగడుక్కుంటారు కదా, ఆ చేయగడుకునే పంపు చుట్టూతో చూస్తుండండి, చీమలు ఎక్కువగా ఉంటుంటాయి. ఆ వాళ్ళు చేయి కడుక్కొని భోజనం చేసిన తర్వాత చేయి అలా విదిలిస్తారు అక్కడ, అవి తింటాయి. వాళ్ళ ఇంటూ డబ్బు ఉన్నా లేకపోయినా మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మొత్తం నోట్లోంచి అన్ని 5,000 నోట్లోకి పంపించి నోట్లో అంటే ముద్ద నోట్లోకి వెళ్ళాలి, 1,000 నోట్లోకి వెళ్తాం కాదు కదండి. ఈ 1,000 నోట్లోంచి ఇట్లా మొత్తం లాగేసుకొని వెనక్కి ముందుకి రకరకాలుగా చేసుకుంటుంటారు. అలా చేసి ఆ చీమలు ఇప్పుడు చెప్పా పిలిపిలా అని చెప్పి, ఈ ఒక్క పిపీలికాలు వాటికి అవి దొరకకుండా నువ్వు ఉండటం వలన వాటి నుంచి నీకు దోషాలు పాపాలు వచ్చి నీకు ఎంతున్నా మానసిక విచారమే. నా భోజనం చేసే విధానాన్ని అనుసరించే అతని యొక్క వృద్ధి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ లేకపోతే ఉన్న పరిస్థితులు చేసే వృత్తి ఇంకొక మాట చెప్తాను, బయట పైన ఇలా కూర్చొని తినేయాల్సి వస్తుందండి. నీకు వయస్సు ఉంది, ఆరోగ్యం ఉంది, ఉన్నప్పుడు నువ్వు భోజనం చేసిన తర్వాత ఈ గిన్నె తెచ్చుకొని గిన్నెలో చేయగడుక్కోటాలు, వెళ్ళడానికి బద్ధకం వేసి నువ్వు ఎప్పుడైతే గిన్నెలో చేయగడుక్కున్నావో తథాస్తు అంటారు, తథాస్తు దేవతలు. తిన్న కంచంలో చేయగడకూడదండి, తిన్న కంచంలో చేయగడకూడదు. తిన్న తర్వాత పక్కకి వెళ్ళి చేయగడుక్కొని వస్తే కానీ తిన్న కంచం తీయకూడదు. 2 తినేసిన తర్వాత వేరే గిన్నె తెచ్చుకోను, ఫింగర్ బౌల్ అందులో చేయగడుక్కోకూడదు. నువ్వు ఎప్పుడైతే కడిగావో భగవంతుడు తథాస్తు అంటాడు, నీకు అదే గతి పట్టుగాక అంటాడు. అదే గతి అంటే ఏంటంటే కాలో చేయో పడిపోయి లేవలేక దెక్కుంటూ వెళ్ళి అక్కడే చేయగడుకోవడం, అప్పుడు చేస్తాం ఆ పని, అది మనం ముందే చేస్తున్నాంగా, అదే పనిగా అదే గతి పట్టుగా కానీ భగవంతుడు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.